హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాంధీ తాత చెట్టు అనే తెలుగు మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో వచ్చి మెయిన్ లీడ్గా ఒక అమ్మాయి నటించింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, డైరెక్టర్ సుకుమార్ కూతురు అన్నమాట. తనది డెబ్యూ మూవీ, ఫస్ట్ మూవీ. ఈ మూవీ వచ్చి చాలా లో బడ్జెట్లో తీశారు. అంతేకాదు రియల్ లొకేషన్లలో రియల్ మనుషులతో కూడా యాక్ట్ చేయించారంట. అంటే బడ్జెట్ లేక రియల్ మనుషులతో చిన్న చిన్న ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న క్యారెక్టర్, అది రియల్ లొకేషన్స్లలో రియల్ మనుషులతో పెట్టించి వాళ్ళతో డైలాగులు చెప్పించారంట. ఈ మూవీ చాలా చిన్న మూవీ, లో బడ్జెట్ మూవీ. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మెయిన్ లీడ్ అయిన మన హీరోయిన్ పేరు గాంధీ అన్నమాట. వాళ్ళ తాత తనకు గాంధీ అని పేరు పెడతారు. అయితే వాళ్ళది చిన్న విలేజ్ అన్నమాట. అయితే ఆ విలేజ్లో పంటలు పండక వాళ్ళకు నష్టాలు వస్తుంటే ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి అక్కడ ఉన్న పొలాలన్నింటినీ కొనేస్తుంది. అయితే ఒక్కరు మాత్రం పొలం అమ్మరు. అదే మన హీరోయిన్ వాళ్ళ తాత. అసలు వాళ్ళు పొలం ఎందుకు అమ్మలేదు, అమ్మనందుకు వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, అసలు గాంధీ తాతకు చెట్టుకు సంబంధం ఏంది, ఆ పాపకు ఆ చెట్టు అంటే ఎందుకు అంత ఇష్టము, చివరికి ఏం జరిగింది, వాళ్ళ తాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుందా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ వచ్చి పర్లేదు, బాగుంది, వన్ టైం వాచబుల్. ఇది టోటల్ ఎమోషనల్ స్టోరీ అన్నమాట. ఇందులో ఈ మూవీలోనే చిన్న చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేస్తే వచ్చే ఇబ్బందులు అవన్నిటి గురించి చూపించారు. సోషల్ మెసేజ్ అయితే చాలా ఉంటాయి, చాలా సోషల్ మెసేజెస్ చాలా ఇచ్చారు. అలాగే ఈ సుకుమార్ కూతురు ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా తను మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేసింది. అలాగే క్లైమాక్స్లో కొంచెం కన్వీన్స్గా ఉండదు, కానీ బాగా ఎండింగ్ క్లైమాక్స్ చాలా బాగా ఇచ్చారు. అలాగే కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ కానీ అలాగే చాలా ఇచ్చారు. అలాగే అమ్మాయిలకు చాలా కోరికలు ఉంటాయి, వాళ్ళు బాగా చదువుకొని బాగా ఉద్యోగాలు చేయాలనుకుంటారు, వాళ్ళని అణిగి తొక్కకూడదు, అలాగే వాళ్ళకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పి మెసేజ్ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. అలాగే తాత క్యారెక్టర్ వేసిన పర్సన్ కూడా చాలా బాగా చేశారు. అలాగే నెగిటివ్ క్యారెక్టర్ వేసిన పర్సన్ కూడా చాలా బాగా యాడ్ చేశారు. ఓవరాల్గా అయితే మూవీ అయితే బాగుంది, వన్ టైం వాచబుల్. అయితే ఒక వర్గానికే నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో కామెడీ సీన్లు కానీ ఏమీ ఉండవు, ఓన్లీ ఎమోషనల్ రైల్లో సాగుతుంది అన్నమాట. మొత్తం వాళ్ళు ఎదుర్కొండే ప్రాబ్లమ్స్, వాళ్ళకు రైతులు ఎదుర్కొండే ప్రాబ్లమ్స్, అలాగే అమ్మాయిలు ఎదుర్కొండే ప్రాబ్లమ్స్ అవన్నీ చూపించడం జరిగిందన్నమాట. ఓవరాల్గా అయితే మూవీ అయితే నాకు నచ్చింది. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. అలాగే డైరెక్షన్ కూడా బాగుంది. మీరు ఎవరైనా ఈ మూవీ ఇంకా చూడకపోతే చూడండి. గాంధీ తాత చెట్టు మూవీ చాలా బాగుంది. సుకుమార్ గారి కూతురు డెబ్యూ మూవీ అన్నమాట. ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీకి అవార్డులు కూడా వచ్చాయంట. అది ఏం అవార్డులు నేను చూడలేదు, అవార్డులు వచ్చాయని విన్నాను. అలాగే మీరు ఎవరైనా ఇంకా ఈ మూవీ చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.